గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60. నేను ప్రతిభ. ముందు హెడ్లైన్స్. జిల్లాల అభివృద్ధిపై ఇవాళ కేసీఆర్ సమీక్ష. ప్రగతి భవన్ లో కలెక్టర్లతో సమావేశం. నేడు అన్నాడీఎంకే కీలక సమావేశం. శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే ఛాన్స్. జయం మరణంపై ఎందుకు దర్యాప్తు చేయలేదు? ప్రధానికి ఘాటుగా లేఖ రాసిన గౌతమి. రాష్ట్రపతి భవన్ మొఘల్ గార్డెన్ లో ఉద్యానోత్సవ్. ఇవాళ్టి నుంచి సందర్శకులకు అనుమతి. న్యాయమూర్తులను వదిలిపెట్టని డొనాల్డ్ ట్రంప్. వీసా నిబంధనలను వ్యతిరేకించిన జడ్జిపై ఆగ్రహం. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. చిన్నమ్మ రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇవాళ అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఆమెను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుని సీఎంను చేసే అంశంపై నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ప్రస్తుత సీఎం పన్నీర్ సెల్వం పరిస్థితి ఏమిటి? ఆయన రాజీనామా చేయడానికి అంగీకరిస్తారా లేదా ఒకవేళ ఒప్పుకున్నా చిన్నమ్మ కేబినెట్ లో ఉంటారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. జయలలిత తరహాలోనే శశికళ కూడా జ్యోతిష్యుల సలహాలు సూచనలు తీసుకుని ముహూర్తం నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు తన వ్యతిరేక వర్గాన్ని జయ సన్నిహితులుగా పేరు తెచ్చుకున్న ఐఏఎస్ అధికారులను ఇంటికి పంపిస్తూ రూట్ క్లియర్ చేసుకుంటున్నారు చిన్నమ్మ. జయలలిత నమ్మిన బంటులా పేరొందిన మాజీ ఐఏఎస్ అధికారిని షీలా బాలకృష్ణన్ రాజీనామాకు ఆమోదం తెలిపింది అన్నాడీఎంకే ప్రభుత్వం. నిజానికి షీలా బాలకృష్ణన్ పదవీకాలం మార్చి 31తో ముగియనుంది. అయితే అంతకు ముందే ఆమె పదవికి రాజీనామా చేశారు. సీఎం పన్నీర్ సెల్వం ఆమె రాజీనామాను ఆమోదించారు. జయ చనిపోయిన వెంటనే అప్పటి సీఎస్ రామ్మోహన్ రావు ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగాయి. వెంటనే ఆయన్ను పక్కన పెట్టేశారు. జయలలిత హయాంలో సీఎం కార్యదర్శులుగా పనిచేసిన కేఎన్ వెంకట్రామన్, ఏ రామలింగంను సీఎంఓ కార్యాలయం ఇప్పటికే తొలగించింది. మొత్తం మీద సీఎం పీఠం అధిరోహించడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న శశికళ పాలనా వ్యవహారాల్లోనూ తన మార్కు ఉండేలా చూసుకుంటున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణానంతరం పార్టీ పగ్గాలను శశికళ చేపట్టినప్పటికీ ఆమెకు తెర వెనుక కొందరు నేతలు, తెర ముందు పలువురు కార్యకర్తల నుంచి వ్యతిరేక గళం వినిపించారు. ఇప్పటికే జయ మేనకోడలు దీపా జయకుమార్ చిన్నమ్మకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి పావులు కదుపుతున్నారు. డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంటర్ కావడమే కాకుండా జయ నియోజకవర్గమైన ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఒకవేళ శశికళ అక్కడి నుంచి పోటీ చేస్తే బరిలో నిలబడి ఆమెను ఓడిస్తానని శపథం కూడా చేశారు. ఈ పరిస్థితుల్లో ఆచితూచి అడుగు వేస్తున్న చిన్నమ్మ పార్టీ ప్రభుత్వ కార్యకలాపాల్లో తనకు ఎదురు లేకుండా చూసుకుంటున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడ్డాక జిల్లా కలెక్టర్లతో ఈ రోజు మరోసారి సమావేశమవుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రగతి భవన్ లో జరగనున్న ఈ మీటింగ్ లో పాలనాపరమైన అంశాలతో పాటు కొత్త జిల్లాల్లో తలెత్తుతున్న సమస్యలపై సీఎం దృష్టి సారిస్తారు. సాదా బైనామాలు, అసైన్డ్ భూముల అంశంపై చర్చ జరగనుంది. సాదా బైనామాలను ఎలాంటి రుసుము లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని కేబినెట్ నిర్ణయించినందున ఎలాంటి అవినీతికి తావు లేకుండా సత్వరమే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించనున్నారు కేసీఆర్. ఇక కొత్త జిల్లా కేంద్రాల్లో భవనాల నిర్మాణంపై కూడా కలెక్టర్ల సమావేశంలో చర్చ జరగనుంది. ప్రతి జిల్లా కేంద్రంలో ఇప్పటికే కొన్ని స్థలాల ఎంపిక పూర్తయింది. దీనిపై కూడా సమావేశంలో చర్చించి వెంటనే పనులు పూర్తయ్యేలా ఆదేశాలు జారీ కానున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఇప్పటికే రోడ్లు, భవనాల శాఖ అధునాతన కలెక్టరేట్ల నిర్మాణానికి సంబంధించి కొన్ని డిజైన్స్ కూడా రూపొందించింది. వీటిపై సీఎం నిర్ణయం తీసుకోగానే కొత్తగా ఏర్పడ్డ అన్ని జిల్లా కేంద్రాలతో పాటు అవసరమైన మేరకు పాత జిల్లా కేంద్రాల్లో కూడా ఒకే నమూనాతో కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. వీటితో పాటే పోలీస్ కార్యాలయాలు కూడా ఉండనున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ నేటి ఢిల్లీ టూర్ రద్దయింది. ఈ నెల 6న పీఎం అపాయింట్మెంట్ వాయిదా పడడంతో అఖిలపక్షం హస్తినం వెళ్లడం లేదు. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లి ప్రధానితో భేటీ కావాలని కేసీఆర్ భావించారు. ఇప్పుడు అపాయింట్మెంట్ వాయిదా పడడంతో తర్వాత అపాయింట్మెంట్ ఎప్పుడో పీఎంఓ ఇచ్చే సమాచారాన్ని బట్టి ఢిల్లీ టూర్ ప్లాన్ చేసుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నారు. అఖిలపక్షం అపాయింట్మెంట్ ను పీఎంఓ రద్దు చేయడం వెనుక రాజకీయ కారణాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
6వ తేదీన అపాయింట్మెంట్ ఇవ్వడంతో నాయకులంతా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఫ్లైట్ టికెట్లు కూడా కొనేశారు. ఇలాంటి సమయంలో అపాయింట్మెంట్ రద్దు కావడం, మళ్లీ ఎప్పుడుంటుందో కూడా స్పష్టత లేకపోవడంతో దీని వెనుక కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కూడా తన ఢిల్లీ పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వానికి మైలేజ్ వస్తుందనే ఉద్దేశంతోనే అపాయింట్మెంట్ రద్దు అయిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అమరావతి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నట్లుగా చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. విజయవాడ భవానీ ఘాట్లో నేవీ షో సాగింది. నావికాదళం విన్యాసాలను అద్భుతంగా నిర్వర్తించింది. దేశభక్తిని పెంచేలా నేవీ షో సాగిందన్నారు సీఎం. భవిష్యత్తులో నేవీకి విశాఖ హెడ్ క్వార్టర్స్ గా ఉంటుందన్నారు. సుందరమైన కొండలు, కృష్ణానదీ తీరం ఏపీకి పెద్ద ఆస్తి అని చెప్పారు. వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడ నాగార్జున హాస్పిటల్లో క్యాన్సర్ సెంటర్ ని ఆయన ప్రారంభించారు. రానున్న రోజుల్లో అమరావతికి అన్ని ప్రముఖ ఆసుపత్రులు వస్తాయన్నారు. అమరావతిలో ఆసుపత్రులు స్థాపించేందుకు విదేశాల నుంచి అనేక మంది ఆసక్తి చూపిస్తున్నట్లు చెప్పారు. అమరావతిని మెడికల్ హబ్ గా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న చంద్రబాబు విదేశాల నుంచి అమరావతికి వైద్యానికి వచ్చే రోజులు రావాలని ఆకాంక్షించారు. త్వరలోనే ఎయిమ్స్ ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత 2 రోజులుగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న విశాఖ ఉత్సవం నేటితో ముగియనుంది. ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల కరాటే, బాక్సింగ్ పోటీలు ఓవైపు, రంగురంగుల పతంగుల ప్రదర్శన మరోవైపు, సాయం సంధ్య వేళ సాగర తీరం వేదికగా కూచిపూడి నృత్యం, సర్వాభిషేకం, టీం గానామృతం అన్ని కలిసి తీరాన్ని ఎంటర్టైన్మెంట్ జోన్ గా మార్చేశాయి. తెలంగాణలో 119 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2017-18 విద్యా సంవత్సరంలో 5, 6 తరగతులకు ప్రవేశాలు జరుగుతాయి. ఒక్కో ఏడాది ఒక్కో తరగతిలో 2 సెక్షన్ల చొప్పున మొత్తం 240 మందికి అడ్మిషన్స్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు సీఎం కేసీఆర్. రెసిడెన్షియల్ స్కూళ్లలో 3570 మంది ఉద్యోగుల నియామకానికి అనుమతి ఇస్తూ కేసీఆర్ ఆదేశాలు కూడా ఇచ్చారు. తమ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులతో రాబోయే రోజుల్లో తెలంగాణలో జలకళ ఉంటుందని చెప్పారు మంత్రి హరీష్ రావు. పెద్దపల్లి జిల్లా రామగుండం, అంతర్గాం మండలాల్లో పలు అభివృద్ది పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. పెద్దంపేట వద్ద 9 కోట్ల వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. మరోవైపు బహిరంగ సభకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ప్రభుత్వ సలహాదారు వివేక్ చిత్రం ముద్రించడంతో పాటు అతని అనుచరులు కూడా నిరసనకు దిగారు. మంత్రి జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. సిరిసిల్లను రాష్ట్రంలోని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దుతానన్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవం చేసిన ఆయన జిల్లా అభివృద్దిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం వల్లే తాను మంత్రిని అయ్యానని చెప్పారు కేటీఆర్. సిరిసిల్ల పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థను, రోడ్లను అభివృద్ది చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా అధికారుల తీరుపై మంత్రి జోగురామన్న ఫైర్ అయ్యారు. గ్రామాల్లో చేసిన పనులకు సంబంధించిన పూర్తి సమాచారం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డబ్ల్యూఎస్, ట్రాన్స్కో, మిషన్ భగీరథ, ఆర్ఎండ్బి జిల్లా అధికారులతో జడ్పీలో సమీక్ష నిర్వహించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వివరాలు చెప్పలేక తెల్లముఖం వేశారు. కనీస సమాచారం కూడా లేకుండా ఎస్ఈ, డిఈలంతా ఎందుకని విరుచుకుపడ్డారు అన్నారు జోగురామన్న. మున్సిపాలిటీల్లో నివసిస్తున్న పేదలందరికీ 2022 లోపు సొంత ఇల్లు ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మున్సిపల్ అధికారులు, చైర్పర్సన్లతో అభివృద్ది పనులపై ఆయన సమీక్ష జరిపారు. ఎస్టీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రి. నగదు రహిత లావాదేవీలతోనే దేశ అభివృద్ది సాధ్యపడుతుందని, ఆ దిశగా ప్రధాని కృషి చేస్తున్నారని చెప్పారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ.
క్యాష్లెస్ లావాదేవీలపై హైదరాబాద్ బాబు జగ్జీవన్ రామ్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. నగదు రహిత లావాదేవీలతో అవినీతికి అడ్డుకట్టపడుతుందన్నారు దత్తాత్రేయ. నగరంలో 4 ఐటీ హబ్స్ ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లుగా చెప్పారాయన. వైసీపీ అధినేత జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. పైడిపాలెం ప్రాజెక్టును పరిశీలించిన జగన్ ఏపీ సర్కార్పై మండిపడ్డారు. దివంగత వైఎస్ హయాంలోని 700 కోట్లకు గాను 668 కోట్లు మంజూరు చేశారని, ఇప్పుడు చంద్రబాబు 24 కోట్లు ఖర్చు పెట్టి గొప్పలు చెబుతున్నారని విమర్శించారు జగన్. పట్టిసీమ, పురుషోత్తమపట్నం ప్రాజెక్టుల్ని ఒకే ఒక్క కాంట్రాక్టర్కి ఇచ్చారని, కమిషన్లకు కకృతి పడ్డారని ఆరోపించారు జగన్. అంతకుముందు తొండూరు మండలం బూచుపల్లిలో నీటి కుంటలో పడి మృతి చెందిన బాలికల కుటుంబాల్ని పరామర్శించారు.